నమస్తే అండి అందరికీ. పెసలతో ఈరోజు మిక్సర్. ఇది మొలకెత్తినటువంటి పెసలతో చేసినటువంటి మిక్సర్ అండి. బజ్జీ మిక్సర్లు, ఈ మిక్సర్లు, ఆ మిక్సర్లు కాదు. ఈ పెసల మిక్సర్ ఒకసారి తయారు చేశారంటే ఇంకా రోజు ఇవే తయారు చేస్తుంటారు. ఈ మొలకలు పెసల్ని నానబెట్టి మొలకలు రప్పించాలి. మొలకలు రప్పించిన తర్వాత ఈ పెసలతో ఉండేటటువంటి వంటకం. పెసల్ని జస్ట్ కొంచెం సేపు బాయిల్ చేస్తే సరిపోద్ది. ఈ బాయిల్ అయిన పెసల్ని మనం తాలింపు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి స్ప్రౌట్స్. దీనిలో ఆరోగ్యానికి చాలా మంచి గుణాలు ఉన్నాయి. వీటిని మార్నింగ్ తీసుకున్నామంటే ఇంకా ఆరోగ్యం అండి. ఇంకా అందుకని ఈ పెసలే కాదండి, రకరకాల పప్పు ధాన్యాలతో, పప్పు గింజలతో మనం స్ప్రౌట్స్ తయారు చేసుకోవచ్చు. ఈరోజైతే కేవలం పెసలతోనే మనం స్ప్రౌట్స్ తయారు చేసి వీటిని ఈ విధంగా కుక్ చేసుకుంటాం. పెసలు ఉడకబెట్టిన పెసలు ఇవి ఇంకా కొంచెం లైట్ కలర్ ఉంటే బాండీలో ఆయిల్ వేసి కొంచెం మరి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి దోర రంగు వచ్చి వేగినప్పుడు ఈ ఉడకబెట్టిన పెసల్ని తాలింపులోనికి వేసేసుకొని 1 నిమిషం వీటిని కలపాలి. కలిపిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ సన్నని సెగ మీద మగ్గనివ్వాలి. వీటిలో మనం క్యారెట్ తురుము, ఉల్లిపాయ, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, మరి కొంచెం దానిలోనికి కొబ్బరి కూడా వేసుకొని మనం వీటిని తిన్నామంటే చట్పట్ చాలా బాగుంటుంది. ఎంతైనా టేస్టీ అన్నమాట. ఇది ఎంత తిన్నా సరే ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. ఏ విధంగానూ కూడా మనల్ని బాధ పెట్టదు. ఎంత తిన్నా డైజెస్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మొలకలు వచ్చింది కదా, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఈ మొలకెత్తినటువంటి పెసలతో చేసినటువంటి ఈ చట్పట్ మిక్సర్. మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి బఠానీ మిక్సర్లు తినే కంటే మనం ఇంట్లోనే ఈజీగా ఈ మిక్సర్ తయారు చేస్తామంటే అందరూ టేస్టీగా తింటారండి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల గింజలతో కూడా ఇలాగ మొలకెత్తించి మిక్సర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీ పెసలతో, మొలకెత్తిన పెసలతో మిక్సర్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మనం షాపులకి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో అందరం కూడా కూర్చొని చక్కగా బౌల్స్లో వేసుకొని మన ఫ్రెండ్స్ కూడా పెట్టచ్చు. వాళ్ళని కూడా ఇలా మనం ఆహ్వానించవచ్చు. చూడండి ఎంత బాగుందో, గుమ్మగుమ్మలాడుతూ ఇళ్ళని చూసి కలుపుకొని తింటుంటే ఆహా ఏమి. సాయంత్రం టైంలో స్నాక్స్గా దీన్ని తీసుకుంటే హెల్త్కి హెల్త్ చాలా మంచిది. ఓకేనా అండి? మరి నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.